హాయ్ గైస్, వెల్కమ్ టు విటీజీ మైక్రాఫ్ట్ గేమింగ్. ఓకే, ఈరోజు వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2 చేస్తున్నాను అనమాట. ఓకే, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, విలేజ్ అయితే ఒకటి చూసుకున్నాను. డేస్ చూడండి, 14 డేస్. 14 డేస్ నేను డే 1కి అని చెప్పేసాను. 14 డేస్ అయిపోయినాయి. ఏమైందిరా అనుకోకండి. ముందు షీప్స్ని లేపేద్దాం, ఎందుకంటే ఫుడ్ అవసరం. ఫుడ్ లేదబ్బా అసలు. డే 14 వరకు ఫుడ్ లేకుండా ఏం చేస్తున్నాను అనుకోకండి. డే 14 వరకు ఫుడ్ అసలు నాన్ వెజ్ ముట్టలేదు నేను. అంటే చనిపోయా, ఎక్స్పెక్ట్ చూడొచ్చు, చనిపోయాను నేను. ఓకే, ఒక 4 టైమ్స్ అలా చనిపోయాను. 4 టైమ్స్ చనిపోయాను. ఒకటేమో లావా కనిపిస్తుంది కదా, లావా అక్కడ చనిపోయాను. చూడండి, స్టీక్ వచ్చేసి అంత ఉందన్నమాట. నేను వచ్చేసి వుడ్ చూసారు కదా, ఇవి అనమాట ఫుడ్. ఇవన్నీ కూడా ఫుడ్ చాలా ఆఫ్లైన్ వర్క్ చేశాను. వుడ్ ఎందుకంటే బేస్ బిల్డింగ్ కోసం ఇంకా పెట్టాను ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే స్టీకే వాడుతాను. స్టీక్ స్టాక్ +3 ఉందన్నమాట. ఎక్కువ అయితే కౌస్ స్పాన్ అవ్వలేదు. ఆ ట్రీస్ ఏంటంటే, ట్రీస్ ప్లాన్ చేసి వుడ్ అయితే కలెక్ట్ చేశాను అనమాట. ఇదిగోండి వుడ్. ఇన్ని స్టాక్స్ అయితే వుడ్ ఉందన్నమాట నా దగ్గర. ఇంకా కలెక్ట్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఫిషెస్ని చంపాను, చాలా మంది బోన్ మీల్ వచ్చింది, అందువల్ల చేశాను అనమాట. దీంట్లో వచ్చేసి ఇది పోషన్ ఏంటంటే అనుకోకండి. పోషన్ వచ్చేసి నేను ఈయన చంపాను అబ్బా, ఎవరిని వార్నింగ్ ట్రైనర్ వస్తారు కదా, అని చంపాను. వాడిని చంపితే ఇది వచ్చింది పోషన్. నెక్స్ట్ వచ్చేసి పక్కన స్లాప్లింగ్ ఉంది కదా, జంగిల్ స్లాప్లింగ్. ఆ స్లాప్లింగ్ వచ్చేసి నేను మీకు ఎపిసోడ్లో చెప్పినట్టున్నా, నాకు అయితే గుర్తులేదు. ఆ ఎపిసోడ్లో చూసుంటే మీరు ఆ ఫస్ట్ స్లాప్లింగ్ నేనైతే అక్కడ ప్లాన్ చేస్తాను. మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నా. నేను ట్రీ పెరిగిపోద్దాం అనుకున్నా, పెరగలేదు. ట్రీ వచ్చేసి స్లాప్లింగ్ తెచ్చేసా. ఓకే, ఇప్పుడైతే స్వాట్స్ అన్నీ ఉన్నాయంటే అనుకోకండి. చనిపోయాను. దానివల్ల ఫుడ్ ఇంకా వేస్ట్ అయింది. 20 ఫుడ్ ఏమో, 20 స్టీక్ వేస్ట్ అయింది, 20 మటన్ కూడా వేస్ట్ అయింది. ఏం చేస్తాం, చనిపోయాను. అలాగే ఐరన్ కూడా తెచ్చుకున్నాను, కొంచెం 8 ఐరన్. అది కూడా రికార్డింగ్ చేశాను, బట్ వీడియో అయితే లేదు. అసలు మీకు అదే సెకండ్ ఎపిసోడ్ కింద రావాలి, బట్ మన దురదృష్టం తెలుసు కదా ఎలా ఉంటుందో, అలా ఉందన్నమాట. ఓకే, వాటర్ బకెట్, షీల్డ్ అవసరం. ఇప్పుడు షీల్డ్ లేకపోతే చచ్చిపోతున్నాను అబ్బా. స్కెలిటన్ చితక్కొడేస్తున్నారు. నేను క్రీపర్ కూడా భయపడట్లేదు. స్కెలిటన్ వచ్చేసి ఆడు ఎక్కువ చేస్తున్నాడు. స్కెలిటన్ అర్థం కావట్లేదు గేస్ అదే. ఓకే, లావలో పడి చచ్చిపోయాను గేస్, అది కామెడీ అది. ఓకే, డే 15కి అయితే ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా కలెక్ట్ చేస్తాను. వుడ్ కలెక్ట్ చేసేది మీకు అంటే వుడ్ పెద్ద ఈజీయే కదా. 4 స్లాబ్స్ స్పీడ్ వేస్తే ఎంత వస్తుంది. మనం స్టెప్ బై స్టెప్ చేసుకొని పైకి వెళ్ళి మళ్ళీ పైన స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం. అదే అనమాట. మీకు టైం ఉంటే చూపిస్తాను. ఇప్పుడైతే ఫాస్ట్గా చేయాలి ఎపిసోడ్ వచ్చేసి. ఓకే, చాలామంది అయితే కామెంట్ కూడా చేశారు ఫస్ట్ ఎపిసోడ్కి. ఇలా చెప్తానండి, ఇలా జంప్ చేసి ఒక సైడ్ షిఫ్ట్ పట్టుకుందాం అని అనుకున్నా. అలాగే షిఫ్ట్ అయితే పట్టుకుందాం అనుకున్నా, బట్ షిఫ్ట్ అయితే పట్టుకోలేదు. లాభం ఏంటి ఎలా ఉంది బ్రో? లాభం ఏంటి కేసు ఇది? ఆరెంజ్ జ్యూస్లో ఉంది అబ్బా. మీకు చెప్పాను కదా, అదే ఇది సెకండ్ 2 లెవెల్స్ అని. ఓకే సైడ్కి వచ్చేస్తుంది అబ్బా. అదే ఈ మోడ్ ప్యాక్ 2 లెవెల్స్ అని, ఇదే సెకండ్ లెవెల్ అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే గైస్, నేనైతే మైనింగ్ చేయలేదు. అదిగోండి అలా కూర్చుందాం అనుకున్నా, జస్ట్ దాంట్లో పడిపోయా. నాకు ఇంకా ఏమనిపించింది అంటే, ఓల్డ్ డిలీట్ చేసేద్దాం అనుకున్నా, కొత్త వాళ్ళు చేసి కొత్తగా ఆడదాం అనుకున్నా. బట్ కానీ ఈలోపే నేను ఎడిటింగ్ చేసి మొత్తం అన్ని చేసి కూర్చున్నా. ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే నాకు చిరాకు గైస్. ఫస్ట్ టైంకి నాకు పిచ్చెక్కేసింది. వాయిస్ ఓవర్ వచ్చేసి 3 సార్లు ఇచ్చాను, ఎందుకంటే కట్ అయింది. మీకు కొంచెం టైమ్లెస్ పెట్టాను కదా దాంట్లోనే, అందువల్ల అనమాట. ఇటు సైడ్ అయితే స్ట్రైట్గా వెళ్తే స్కెలిటన్ దగ్గర 2 టైమ్స్ చనిపోయా. ఓకే, ఫస్ట్ టైం వచ్చేసి అక్కడ మీరు చెస్ట్లో చూసి ఉండొచ్చు. ఇదేంటి, చెస్ట్లో చూసి ఉండొచ్చు. నాకు ఈ బౌ వచ్చేసి వస్తుంది అనమాట, చూస్తున్నానండి. ఇదిగోండి బవ్వు సింగిల్ డ్యూరబిలిటీ పోకుండా వచ్చింది. ఏమైందంటే, నేను చనిపోయినప్పుడు స్వాడ్ తీసుకున్నాడు స్కెలిటన్. ఇది డ్రాప్ చేసినట్టున్నాడు. నేను ఆయన చంపేసిన తర్వాత చూస్తే స్వాడ్ ఉంది చేతిలో. స్పాట్ ఉందేట్రా అని చూస్తే ఇన్వెంటరీ చూసుకుంటే ఒక బవు వితౌట్ ఎనీ డ్యూరబిలిటీ డ్రాప్ వచ్చిందనమాట. సూపర్ అనుకుని ఇంకా ఓకే వాటర్ ప్లేస్ అయిపోయింది.
ఓకే. ఇప్పుడొచ్చేసి విలేజ్ ఎతికి వెళ్దాం అనమాట. సమాన విలేజ్ అని నేను ఎక్స్‌ప్లోర్ చేయలేదు పెద్ద. సమాన విలేజ్ ఏంటని అనుకోకండి. మెలన్సే తిన్నా అప్పటి వరకు. అలాగే షుగర్ కేన్ కూడా కొంచెం ప్లాన్ చేసుకున్నా. మన చంక్‌బేస్.కామ్‌లో సీడ్ పెట్టుకొని మెలన్స్ అయితే అదే మెలన్స్ అంటున్నానేంటి సమాన విలేజ్ అయితే మన దగ్గరలో ఉంది సమాన విలేజ్. దానికైతే వెళ్దాం. నాకైతే విలేజెస్ కావాలి. విలేజెస్ ఇప్పుడే తెచ్చుకోనులేండి. మెయిన్‌లీ విలేజ్‌కి వెళ్ళి వచ్చేద్దాం. సెకండ్ ఎపిసోడ్ కొంచెం చిన్నగానే ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్‌కి లాంగ్ వచ్చినా చాలామంది చూసారు. థ్యాంక్స్. నాకు చాలామంది అనుకోకండి. చాలామంది అంటే ఎక్కువ మంది ఏం కాదు. ఒక నలుగురు అలా చూసారనమాట. నాకు నలుగురే ఎక్కువ ఇప్పుడు నాకు ప్రస్తుతానికి. ఓకే. కామెంట్స్ కూడా చేశారు లైవ్‌లో బెడ్ వార్స్ ఆడు అని చెప్పేసి. చూసారనమాట. గ్రేట్. లైవ్‌లో ఆడతాను గైస్. బెడ్ వార్స్ పక్కా ఆడతాను. ఓకే. ఒకసారి ఆగండి. క్వాడ్స్ అయితే నోట్ చేసుకొని వస్తాను. ఓకే గైస్, క్వాడ్స్ అయితే నోట్ చేసుకున్నాను. ఇక్కడ ఇగోండి సర్వైవల్ ఇలా అయితే రాదు. నేనైతే ప్యూర్ సర్వైవల్ ఇది వచ్చేసి. ఓకే. ఇలా అయితే రాదనమాట. చనిపోయినా నీ క్రియేటివ్కి వెళ్ళలేదు. చిరాకు ఇస్తుంది నిజంగానే. ఓకే. నార్మల్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే పీస్‌ఫుల్ ఎందుకంటే స్కెలిటన్ చంపేశాడు ఒకసారి. మళ్ళీ చచ్చిపోతే అది అసలు దూరం అది. అందుకనమాట. ఓకే. ఓకే. బెడ్ వార్స్ ఆడమంటున్నారు. బెడ్ వార్స్ ఆడతాను గైస్. ఇప్పుడు కాదు. ప్రతి సండే మీకైతే లైవ్ పక్కా పెడతాను. ఈ దసరా సెలవుల్లో రోజు పెట్టొచ్చు. ఓకే. 800 అలాగే -160 అనమాట. ఈ కోఆర్డినేట్స్ వచ్చేసి 800 కాదు అసలు 800, 850 అలా ఉంటుంది. మనకి రౌండ్ ఫిగర్ చేసి 800 పెట్టుకున్నాం అనమాట. ఓకే. ఇటు సైడే వెళ్ళాలి. వెళ్ళిపోదాం. మీలో చాలా మాట్లాడుకోవాలి. నేను అయితే ఇప్పటికే స్ట్రెయిన్ అయిపోయి ఉన్నా. అంటే ఇది వచ్చేసి ఎపిసోడ్ 1 రికార్డ్ చేయగానే రికార్డ్ చేస్తున్నాను అనమాట. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అప్పటికే నేను చాలా వర్క్ చేసి ఉన్నా. ఎడిటింగ్ చేసి చిరాకులో ఉన్నా నేను. ఈలోపే ఎపిసోడ్ 2 కూడా రికార్డ్ చేస్తున్నాను. డాగ్స్ ఉన్నాయి. గ్రేట్. డాగ్స్ ఇప్పుడు కూడా పట్టుకోవాలబ్బా. ఓకే. ఫస్ట్ ఎపిసోడ్కి అయితే రీచ్ బాగానే వచ్చింది చెప్పాలనుకుంటే. ఓకే. ఓకే గైస్, లైవ్లో ఆడమన్నారు. నెక్స్ట్ వచ్చేసి సీడ్ అడిగారు. సీడ్ వచ్చేసి ఆల్రెడీ రివీల్ అయిపోయిందని అనుకుంటున్నా. అదే అనుకుంటున్నా సీడ్. ఓకే. 32 పెట్టుకున్నాను అబ్బా. ఓకే. ఇక్కడైతే బ్యాంబూ ఫారెస్ట్ ఉంది. ఏ ప్యారెట్స్ ఉన్నాయి. సీడ్స్ తెచ్చుకున్నా నేను. ఓకే. పెడదాం. పెట్ అయిపోయిందబ్బా. ప్యారెట్ ఫైనల్లీ పెట్ అయిపోయింది. సూపర్. ఏ పిట్టల దూరం అనమాట. ఓకే. అది దిగదా? ఓకే. నాకు తెలిసి రన్ చేస్తున్నప్పుడు జంప్ చేస్తూ ఉంటే దిగుద్ది. ఓకే. పర్లేదు పెట్టుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది అబ్బా. దీనివల్ల ఇంకా టైం వేస్ట్ అవుద్ది. అది మంది కాదు. మంది ఇంకా పైనే ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాండా కూడా కనిపించింది. ఇటు సైడ్ ఆల్రెడీ వెళ్ళాను. విలేజ్ దగ్గరికి వెళ్ళలేదు. ఇటు సైడ్ ఆల్రెడీ వెళ్ళలేను అనమాట. కేవ్ దొరికింది ఇటు సైడే నాకు తెలిసి. ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ కాదు, వాటర్ నుంచి వెళ్ళాను అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ ఎపిసోడ్ రికార్డ్ చేయలేదు. అదే రావాలని చెప్పి వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి చెప్తున్నాయి అన్నీ. ఓకే. మనకి 165కి వస్తాం. ఇప్పుడు 800కి వెళ్ళిపోదాం. ఇక్కడ వాటర్లో ఉందబ్బా. కాదు ఐలాండ్ ఉంది దగ్గరలోనే. ఓకే. వెళ్ళిపోవచ్చు. ఇది ఉంటుంది అంటారా? ఓకే. ఎగిరిపోయిందిలేండి. వస్తుంది, ఫాలో అవుద్ది. మరి ఎలిట్రా పెట్టుకొని వెళ్తే రాదులే కానీ మామూలుగా అయితే వచ్చేస్తుంది. ఓకే. విలేజ్ అయితే లూట్ కోసం కాదు మెయిన్లీ. నాకు విలేజెస్ కావాలి. పాండా ఉందబ్బా. పాండా నువ్వు ఎక్కవే బాబు పైకి. ఓకే. పాండా ఉంది. ఓకే గైస్, పాండా మళ్ళీ వస్తా. ఓకే. మళ్ళీ 100% వస్తా. ఓకే. పక్కకు బాగానే తిప్పాను. లేకపోతే లెఫ్ట్ క్లిక్ కొడితే ఇంకా పైకి వెళ్ళిపోతున్నది. అదే పాండాని కొట్టకూడదు అబ్బా. అది ఎంత క్యూట్ ఉంటాయి. జంప్ చేసేటప్పుడు చూడండి ఎలా ఎలా జంప్ చేస్తున్నాడు. ఇప్పుడు పర్లేదు. ఓకే గైస్, ఇంకా చాలా చెయ్యాలని ఉంది ఈ సర్వైవల్ సిరీస్ వచ్చేసి. ఓకే. ఇప్పుడు కింద దిగింది దాని నుంచి జంప్ చేస్తాను. ఓకే గైస్, మనం ఎత్తులో ఉండి అదే కొన్ని బ్లాక్స్ హైట్ ఉండి అక్కడి నుంచి జంప్ చేస్తే పక్కా దిగిపోద్ది. అది నాకు అర్థమైంది ఇప్పుడే. ఆ పైకి ఎక్కేటప్పుడు అయితే దిగదు. ఇంకోండి. ఓకే. ఇక్కడైతే కేవ్ ఉంటుంది. ఇక్కడే అనమాట ఐరన్ దొరికింది. చూపిస్తాను ఉండండి. ఓకే. ఎక్కవే చంపేస్తా. సరదాగా ఉన్నాను గైస్. నేను సీట్స్ పెట్టుకున్నదే ప్యారెట్లు ఏమైనా
ఓకే, ప్యారెట్లు ఏమైనా దొరుకుతాయని చెప్పి. గైస్ ఈ స్కిన్ గురించి చెప్తానుండండి. దానికన్నా ముందు అదిగోండి అక్కడ మీకు కరెక్ట్గా హాట్ బార్ ఉంది కదా, అదే పాయింట్ దగ్గర చూడండి, అక్కడ హోల్ ఉంది. అలాగే ఇది వచ్చేసి బిగ్ రివిన్ అబ్బా, రివిన్, పెద్ద రివిన్. ఇది కింద వరకు ఉంది, డీప్ సైడ్ వరకు, కింద వాటర్ కూడా ఉంది. అదే దూకేయచ్చు. నేను ఇంకా వెళ్ళలేదు, పక్కా వెళ్దాం ఎప్పుడొకప్పుడు. ఓకే, ఇది కూడా ఒక కేవ్ అనమాట. ఇక్కడే 1 టైమ్ చనిపోయా స్కెలిటన్ ద్వారా. ఇక్కడే ఎక్కువ ఐరన్ కూడా దొరికింది, కోలు అవన్నీ కూడా. అలాగే వుడ్ అయితే చాలా ఉంది మన దగ్గర వచ్చేసి, ఇంకా కలెక్ట్ చేస్తాను వుడ్ అయితే ఆపను. అలాగే టైమ్లెస్ పెడతాను కదా, ఆఫ్లైన్ వర్క్ ఏం చేసినా టైమ్లెస్ పెడతాను. షీప్స్ అనేది చంపను ఇప్పుడు. ఓకే, ఆఫ్లైన్లో చూసుకుంటాను ఫుడ్ ఏమైనా కావాలితే. ఓకే, అటు సైడ్ వెళ్ళాలి కాబట్టి బెడ్ డ్రాప్లో నాకు ఇదే స్టాప్ జావాలో చిరాగ్ అయింది ఏంటంటే బ్లాక్ ప్లేసింగ్. అది చిరాక్ చేస్తాను. అది వెనకాల నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలి, కానీ ఫాస్ట్ అది మనకి రాదనమాట, అంత గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కింద వచ్చేసి కేవ్ ఏం పెద్ద లేదు, జాంబీ సౌండ్స్ వస్తున్నాయి అబ్బా. ఓకే, 600కి వచ్చాం. ఇంకా 1 బ్లాక్స్ వెళ్ళాలి. మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పండి, అంటే ఏమైనా దగ్గరలో ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి కోఆర్డినేట్స్తో. అది ఏం కనిపించిందో చెప్పండి. బికాజ్ నేను ఇప్పటికే ఎడిటింగ్ చేసి ట్రైన్ అయిపోయి ఉన్నా, అందుకని అది అడుగుతున్నాను అనమాట. నిజంగా ఎడిటింగ్ నిజంగా ఇంకోసారి అలాంటివి అయితే ఎట్టుకోను నిజంగా. పెడితే డైరెక్ట్ ఎడేస్తా. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి స్టూడెంట్స్ బ్రేకింగ్ ఏం చూస్తారని చెప్పి నేను టైంలెస్ పెట్టేదాన్ని. ఆ ముక్కలు చేసి ముక్కలు రికార్డ్ చేశాను కదా, ముక్కలకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఈసారి నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ రికార్డ్ చేస్తే, అంటే వాయిస్ ఎడిట్ చేసుకోవచ్చు కదా వాయిస్ ఓవర్ ఇస్తే. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, వాయిస్ ఓవర్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. విలేజ్ అయితే 700కి వస్తాం, 750కి ఏమో. ఓకే, మీకు వచ్చేసి టైమ్లెస్ పెడతాను అన్నాను కదా, ఇప్పుడు చెప్తాను. ఆఫ్లైన్ వర్క్ పెద్ద వర్క్, చిన్న వర్క్ ఏం కాదు. ఇప్పుడు ట్రీస్ కట్ చేసిన ఓకే, విలేజ్ దొరికిందప్ప. ఇది వస్తుందిలేండి, ఫాలో అవుద్ది. ఎక్కించుకునే ఓపిక లేదు, అక్కడ డాగ్ ఉంది. గ్రేట్. ఓకే, అలాగే ముందు ఎపిసోడ్లో కోఆర్డినేట్స్ వచ్చేసి తినంగా నోట్ అవ్వలేదు. కోఆర్డినేట్స్ అంటే కింద కోఆర్డినేట్స్ సగం కట్ అయిపోయినాయి. ఏమో ఎడిటింగ్ నేను రాంగ్ చేసినట్టున్నా. ఓకే, చాలా మంది కామెంట్ చేశారు, థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ ఎపిసోడ్ 2 అన్నారు. ఎపిసోడ్ 2 ఫాస్ట్గానే పెడతాను గైస్. ఆరెంజ్ పెట్టండి, తీసుకుందాం. ఓకే, ఆరెంజ్ పెట్టండి, తీసుకుందాం. మల్లసూరి ఉన్నాడు అబ్బా, మల్లసూరి. ఓకే, అక్కడ ఉంది అది. సీట్స్ ఎందుకు కానీ ఇక్కడ హోల్ ఉంటుందా బాకేషియా విలేజెస్లో? ఇక్కడ ఏంటో అర్థం కాదు నాకు. నిజంగా అలా పెట్టాలా లేకపోతే అలా ఉంటుందో తెలియదు. పేపరా? ఓకే, ఇక్కడ ప్రతిదానికి కాబుల్ స్టోన్ వేడేస్తా. చెస్ట్లో అయితే ఎత్తుకుని పోదాం. చెస్ట్లో ఎత్తేసాక చెప్తున్నాను నేను. ఓకే, స్లీప్ వేసేద్దాం ఇక్కడే విలేజ్ దగ్గరే, ఒక స్లీప్ వేసేద్దాం. ఓకే, విలేజర్ లేక బాబు, లేక డోర్. ప్యారెట్ డోర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు? ఓకే, ప్యారెట్ ఎక్కేసినట్టుంది మీదకి, దిగిపోద్దాడు. ఎక్కేసిందండి. ఫార్మింగ్ చేసుకుంటున్నారు విలేజెస్. లూట్ చూద్దాం ఉండండి, దీంట్లో ఏముంది? బ్రూయింగ్ స్టాండ్ పట్టుకెళ్ళిపోదాం. మనకి ఒక లేజ్ రోడ్ సేవ్ అవుద్ది అనమాట. క్యారెట్స్ ఉన్నాయి, క్యారెట్స్ తీసుకుందామా? ఓకే, మనకు వస్తుంది క్యారెట్. ఒక క్యారెట్తో 1000 చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బద్ధకం గైస్, ఈ నొక్కి అవన్నీ తీసుకుని బద్ధకం మనకి, అందుకని అవన్నీ చెయ్యం. ఇక్కడ కూడా ఏమీ లేవు, లామాస్ ఉన్నాయి. ఇందులో ఏముంటుంది? ఇందులో చెస్ట్లో ఉన్నాం అనుకుంటున్నాం. ఈ ఫ్లెచ్చర్ ఎందుకు కావాలితే మనం ఈ ఫ్లింట్ పెట్టుకుని చేసుకోవచ్చు. ఉండాలండి ఇక్కడే, ఎందుకంటే మనకి స్టిక్స్తో ట్రేడ్ చేసుకోవచ్చు.
ఇందులో బ్రూయింగ్ స్టాండ్. ఓకే, పెద్ద లూట్ ఏమీ లేదు. లూట్ చేయడానికి రాలేదు, విలేజ్ దొరికిందని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. విలేజ్ వచ్చేసి ఒక మనకి 500 బ్లాక్స్ దూరంలో ఉంది. 500 కాదు, ఏం చెప్పాలంటే ఒక 700 బ్లాక్స్ అలా దూరంలోనే ఉంది. ఒక 2 విలేజెస్ని తెచ్చుకుంటాను. ఓకే, ఇది కలెక్ట్ చేద్దాం బా. క్యారెట్స్ని కలెక్ట్ చేసేద్దాం ఉండండి వెళ్ళి. ఓకే, క్యారెట్స్ మళ్ళీ అదే మనం ప్లాన్ చేసుకోవడానికి ఉంటాయి కదా. రే ఓకే, నాకు వచ్చినాయి తీనా. ఓకే, ఇక్కడ ఏమున్నాయి? పొటాటోస్ ఉన్నాయి అబ్బా. బీట్రూట్ మనకు వద్దులే, పొటాటోస్ ఉన్నాయి. పొటాటోస్ ఒకవేళ ఫుడ్ లేకపోయినా మనకి బేక్డ్ పొటాటోసా ఉంటాయి కదా, అయ్యో అవి చేసుకోవచ్చు. ఓకే, విలేజ్ నుంచి చాలా చాలా దుబ్బేహం. వాళ్ళు ఏం చేసుకుంటారబ్బా, వాళ్ళకి ఏం అవసరం లేదు. మనం వాళ్ళ ఎన్పిసిలు ఇక్కడ. ఓకే, ఎంతటితో ఎపిసోడ్ ఎంజాయ్ చేద్దామా. బెల్ వద్దులే అబ్బా, బెల్ ఉంచుతాం వాళ్ళకే, ఇంకా మనకేం పని లేదు అక్కడ. క్యాట్స్ పెద్దేం లేవబ్బా విలేజ్లో. ఓకే సారీ, స్ట్రీట్స్ బోల్డ్. ఓకే, ఇంకేమన్నా దగ్గరలో ఇంకా విలేజెస్ అయితే మ్యాక్సిమం చంక్ బేస్లో చూడను. అవసరం వస్తే కానీ చూడను అబ్బా చంక్ బేస్లో. ఓకేనా, ఒక అకేషియా పట్టుకెళ్ళిపోదాం. అకేషియా వుడ్ అంటే చాలా ఇష్టం అబ్బా నాకు. మెయిన్లీ చెప్పాలంటే ఇది అకేషియా భయం కాదు, సమానా. ఓకే, అకేషియా అంటారు కొంతమంది. వుడ్ అయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా, నాకు చాలా బాగా ఇష్టం. అకేషియా భయం ఇష్టం అనమాట. ఓకే, ఒక స్లాప్లింగ్ కావాలి. అక్కడ పంకిన్స్ ఉన్నాయి, వెళ్ళి తెచ్చేసుకుందాం. ఓకే, పంకిన్స్ తీసుకుందాం. ప్యారెట్ అనుకోకుండా ప్యారెట్ని నేను హిట్ చేశాను. చూసుకోలే, ఏది ప్యారెట్ ఏది? ఓకే అక్కడే ఉంది. సీడ్స్ తిను, సారీ. ఓ వద్దా, సారీ. అనుకోకుండా హిట్ చేశాను, కావాలని కాదు. షీప్లు ఉన్నాయి కదా, చంపను. మ్యాక్సిమం ఎపిసోడ్లో అయితే అలాంటివి పెట్టుకోను. స్టార్టింగ్ అయితే ఎందుకు చంపానంటే 4 ఉన్నాయి అబ్బా అక్కడ, 4 ఉన్నాయి అక్కడ. 4తో 6 వచ్చినాయి. అది అలా ఉంటుంది. అకేషియా స్లాప్లింగ్ ఏమైనా డ్రాప్ అయిందా? స్లాప్లింగ్ ఏమైనా డ్రాప్ అవ్వలేదా? ఓ యాక్స్ కూడా ఇరిగిపోయింది తప్ప ఉందిలేండి. ఇంకోటి ఉంది, అకేషియా అక్కడ ఉంది. ఓకే, ఒక్కటి చాలు. ఒక్కటితో వెయ్యన్నా చేసుకోవచ్చు మనం. చంపను రా అప్పుడు. షీప్స్ కనిపిస్తున్నాయి కదా, చంపను ఇప్పుడు. ఎపిసోడ్లో ఎందుకు గైస్? మళ్ళీ పోయిందా ఈ ప్లాంట్? మెలోన్స్ ఉన్నాయి. ఓకే, పెంచుకోనరా, వదిలేస్తున్నాను. ఓకే, క్యారెట్ డ్రాప్ అయింది. విలేజర్ సారీ, ఏమనుకోకండి. మలసూరిని వేసేద్దాం, వద్దులేండి. ఐరన్ కావాలంటే మైన్ చేసుకుంటాం, మలసూరిని చంపను. ఓకే, మలసూరి ఇంకా ఎండ్ చెప్పేద్దాం. ఓకే, ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఒక్కవేళ అనుకోకుండా మలసూరికి తగిలితే ఇక్కడతో కథం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి 800 బ్లాక్స్ ట్రావెల్ చేసి రావాలి. పోతాను. ఓకే ఓకే, ఇంతటితో వీడియో వచ్చేసి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, లైక్ కొట్టండి గట్టిగా. బాయ్ గైస్.